డియర్ స్టూడెంట్స్, ఈరోజు బిఏ సెకండ్ ఇయర్లోని 1857 సిపాయిల తిరుగుబాటు గురించి మనం చర్చించుకుంటున్నాం. ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు ఒక చారిత్రాత్మక ఘట్టం. భారతదేశానికి వర్తక వ్యాపారానికి వచ్చిన బ్రిటిష్ వారు 1740 నాటికి రాజకీయాల్లో ప్రవేశించారు. ఆనాటి అనిశ్చిత రాజకీయ పరిస్థితులు, అనేకత, అంతరంగిక కలహాలు బ్రిటిష్ వారికి బాగా తోడ్పడ్డాయి. సామ్రాజ్య విస్తీర్ణకు వారు ఉపయోగించినటువంటి కుటీల నీతి, బలప్రయోగం వంటి విధానాలు ప్రజలు ప్రతిఘటిస్తూ వచ్చారు. ఆస్తులు కోల్పోయిన జమీందారులు, అధికారాలు పోగొట్టుకున్న సంస్థానాధిపతులు, ఉపాధి కోల్పోయిన చేనేతి పనివారు, శిస్తు భారాన్ని భరించలేని రైతులు అనేక మంది ఇట్లా తిరుగుబాటు లేవనెత్తి తీశారు. ఇవి స్థానిక తిరుగుబాట్లు అయినందువలన వాటిని బ్రిటిష్ వారు సైనిక బలంతో సునాయాసంగా అణిచివేయడం జరిగింది. కానీ 1857 నాటికి సామ్రాజ్యవాది అయిన గవర్నర్ లార్డ్ డల్హౌసీ విధానం వల్ల అసంతృప్తి తీవ్రమై అతని తర్వాత వచ్చిన గవర్నర్ జనరల్ కానింగ్ కాలంలో ఒక పెద్ద తిరుగుబాటు సంభవించడం జరిగింది. సతారా, సంబల్పూర్, ఝాన్సీ, నాగపూర్, జైపూర్, భగత్ ఇలా అనేక మంది సంస్థానాలను కోల్పోవటం జరిగింది. పీష్వా పదవి బిరుదులని భరణాలను ఈ యొక్క బ్రిటిష్ వారు నిలిపివేయడం జరిగింది. ఇలాంటి అనేక కారణాలు భారతదేశంలో 1857 నాటికి జరిగినమాట. 1857-58 ఉత్తర మధ్య భారతదేశంలో తీవ్రమైన సాయుధ పోరాటం, ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు జరిగింది. అసంతృప్తితో మగ్గుతున్న అన్ని వర్గాల వాళ్ళు ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ తిరుగుబాటు హింసాత్మకమైన ఇరు వర్గాలకు అపారమైన నష్టాన్ని కలిగించింది. బ్రిటిష్ వారు సాయుధ బలంతో దీన్ని అణిచివేశారు. ఈ తిరుగుబాటు విఫలమైనటికి చాలా ముఖ్యమైన పరిణామాలకు కారణమైంది. భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి 1857 తిరుగుబాటు నాంది పలికిందని చెప్పేసి చాలామంది చరిత్రకారులు భావించడం జరిగింది. అయితే 1857 సిపాయిల తిరుగుబాటుకి గల కారణాలు మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఈ తిరుగుబాటుకి కారణాలు మనం రాజకీయ కారణాలు చూస్తే 1757 ప్లాసీ యుద్ధము నుండి బాక్సర్ యుద్ధాల వరకు ఆంగ్లేయులు విజయం సాధించడం జరిగింది. సామ్రాజ్య విస్తీర్ణాలు చేయడానికి అనేక పద్ధతులను అవలంబించారు. యుద్ధాలు చేయడం ద్వారా, సహాయక సంధి పద్ధతి ద్వారా పరిపాలన సరిగ్గా లేదని నేపథ్యంతో సామ్రాజ్యాల విస్తీర్ణ చేయడం జరిగింది. డల్హౌసీ మరొక ముందు అడుగు వేసి రాజ్య సక్రమ సిద్ధాంతం ప్రవేశపెట్టి అయోధ్య, సతారా, నాగపూర్, ఝాన్సీ మొదలైన సంస్థానాలని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. పీష్వా దత్తపుత్రుడైన నానాసాహెబ్కు భరణాలని నిరాకరించడం జరిగింది. కర్ణాటక, తంజావూర్ రాజుల బిరుదులను రద్దు చేయడం జరిగింది. మొఘల్ చక్రవర్తి నివాసం ఎర్రకోట నుండి కుతుబ్ మినార్ దగ్గరికి మార్చాలని, బహదూర్ షా తర్వాత వచ్చిన మొఘల్ చక్రవర్తి బిరుదులను రద్దు చేయాలని ప్రతిపాదించాడు. కానీ ఆ ప్రతిపాదనని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వాళ్ళు నిరాకరించడం కూడా జరిగిందన్నమాట. అంటే నిరాకరించడం, ఆమోదించలేదన్నమాట. ఇలాంటివి చేయొద్దని చెప్పేసి ఆమోదించకపోవడం జరిగిందన్నమాట. అయితే దీంతో స్వదేశీ సంస్థానాధిపతులు, పాలకులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన ఏర్పడి ఏదో ఒకరోజు తమ పదవులు అంతరించిపోతాయని భయపడి ఆంగ్లేయులు పాటించిన వంటి జాతి విచక్షణ విధానాన్ని అన్ని రంగాల్లో భారతీయులు తీవ్రంగా నష్టం కలిగించింది. ఇంగ్లీష్ అధికారులలో జాతి అహంకరణ, వారు ప్రజల పట్ల చూపిన నిర్ధారణ వలన ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అగాధ ఏర్పడి ఈ యొక్క 1857 తిరుగుబాటుకి కారణమైంది. విదేశీ ప్రభుత్వాల పట్ల సామ్రాజ్యంలో విలీనం చేయడం వల్ల ఆ రాజ్యంలో వేలాది మంది నిరుద్యోగులైనారు. భూస్వాములు తమ జాగీర్లను కోల్పోయారు.
వర్తకులు, ఉద్యోగులు, చేతి వృత్తులు అందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. బ్రిటిష్ సైన్యంలోని అయోధ్య వాసులు ఈ యొక్క విలీన తీవ్రతను అసంతృప్తి కలిగింది. అయోధ్య విలీనం వల్ల ఏర్పడిన నష్టాన్ని ఆందోళన చెందిన వారంతా 1850 సిపాల్ తిరుగుబాటుకు పాల్గొనటం అనేది జరిగిందనమాట. అంటే ఇక్కడ రాజకీయంగా పరంగా వాళ్ళు క్రమక్రమంగా భారతదేశంలో అన్ని విషయాలు జోక్యం చేసుకుంటూ క్రమక్రమంగా అన్ని రాజ్యాలని తమ యొక్క ఆధీనం బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసుకోవటం ద్వారా అనేక మంది నష్టం వాటింది. వాళ్ళందరూ కూడా 1850 సిపాల్ తిరుగుబాటు పాల్గొనటం అనేది జరిగింది. ఆర్థిక కారణాలు. బ్రిటిష్ వారి దురాక్రమణ వల్ల అనేక స్వదేశాలు, రాజ్యాలు ఆంగ్ల సామ్రాజ్యంలో కలిసిపోయాయి. అందువల్ల అక్కడ సైనికులు, ఉద్యోగులు నిరుద్యోగులైనారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యవసాయ పరిశ్రమల వ్యాపారాన్ని ప్రోత్సహించలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ కంపెనీ భారతదేశంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించలేదు, పరిశ్రమలను ప్రోత్సహించలేదు. ఎందుకంటే వాళ్ళకానే ఇక్కడ దొరికిన ముడి సరుకులను తీసుకెళ్ళి ఇంగ్లాండ్ దేశంలో అక్కడ పరిశ్రమల ద్వారా ఫ్యాక్టరీలో తయారైన వస్తువులను భారతదేశం తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం మూలంగా మళ్ళీ ఇది కుటీర పరిశ్రమ, చేనేత పరిశ్రమలు మూతపడిపోవటం, అక్కడ నిరుద్యోగ సమస్య ఏర్పడటం, వాళ్ళు పేదరికానికి గురి కావడం అనేది జరిగింది అన్నమాట. అయితే దేశంలో వీళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరపలేదు. అందువల్ల నానాటికి పెరిగిన జనసాంద్రతకి కొత్త వృత్తులు ఉత్పత్తి కాలేదు. పైగా పారిశ్రామిక విప్లవం వల్ల తమ దేశానికి భారతదేశం ముడి సరుకు తీసుకెళ్ళటము, తయారు చేయడం, ఉత్పత్తి అయిన దాన్ని భారతదేశ మార్కెట్లలో ఉపయోగించుకోవడం, బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీ విధానం వల్ల మన దేశంలో కుటీర పరిశ్రమ అన్నీ కూడా నాశనం కావడం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం జరిగింది. బ్రిటిష్ అధికారులు భూమి శిస్తు విధానాన్ని మారుస్తూ అధిక పన్నులు విధించడం వల్ల రైతులు కుంగిపోయారు. ఈ విధంగా కంపెనీ పాలనలో ప్రజలు చేయడానికి పని లేదు, తినడానికి తిండి లేదు. ఇలా ఆర్థిక దుస్థితి ఈ యొక్క తిరుగుబాటుకి బలమైన కారణంగా తయారైనదన్నమాట. ఆర్థిక కారణాలు ప్రధానమైన కారణంగా 1850 సిపాల్ తిరుగుబాటు చెప్పడం కూడా జరిగిందన్నమాట. వ్యవసాయదారులు అప్పుల భారంతో కుంగిపోయారు. పర్యావరణంగా వ్యవసాయం కుంటుపడింది. కూలీలకు స్థానికంగా సరిపోయే పన్నులు లభించక బ్రిటిష్ యజమానుల తోటలలో అతి తక్కువ వేతనాలతో పనులు చేసేవారు. కూలీలు పనిచేసే స్థితిగతులు కఠినంగా ఉండేవన్నమాట. వృత్తి పన్నువారు, కళాకారులు, తమను పోషించి ఆదరించే జమీందారులు, భూస్వాములు ఆస్తిపాసులు బ్రిటిష్ వారు రద్దు చేయడం వల్ల నిరాశలైనారు. ఈ విధంగా నిస్పృహలైన లోనైన రైతులు, మధ్యతరగతి వాళ్ళు, కూలీలు, పని వాళ్ళు ఆర్థిక దుస్థితికి 1850 సిపాల్ తిరుగుబాటు ఒక కారణమైందని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే భారతదేశంలోని వ్యవసాయానికి వీళ్ళు ఇంపార్టెంట్ ఇవ్వలేదు, వాణిజ్య పంటలకు ఇచ్చారు. వాణిజ్య పంటలకు ఇవ్వడం ఆహార పంటలు ఎవరైతే పండించలేకపోయారు, దీని మూలంగా ఆహార కొరతలు ఏర్పడ్డాయి. ఇక్కడ తయారైన వస్తువులని ఇక్కడ పరిశ్రమలు కానీ ఇక్కడ కానీ అభివృద్ధి చేయలేదు. తీసుకెళ్ళి ఇంగ్లాండ్ దేశంలో వాళ్ళు పెట్టడం మూలంగా అక్కడ తయారైన వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం మూలంగా ఎక్కడున్న కుటీర పరిశ్రమలు చివరికి లాస్ కావటం కూడా, అంటే నష్టపోవటం కూడా. అదేవిధంగా సాంఘిక కారణాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ లార్డ్ బెంటింగ్ కాలం నుంచి లార్డ్ డల్హౌసీ కాలం వరకు అనేక సాంఘిక సంస్కరణలు పెట్టడం జరిగింది. బెంటింగ్ కాలంలో సతీ సహగమనం నిషేధ చట్టం, మత మార్పిడి తీసుకోవటం, అదేవిధంగా ఆస్తి హక్కులో కల్పించకపోవటం, అదేవిధంగా బాల్య వివాహాలు నిషేధ చట్టం, వితంతు పునర్వివాహ చట్టం వంటి సంస్కరణలు సనాతన ధర్మ, వైదిక ధర్మానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. డల్హౌసీ కాలంలో నాటి ఆధునికీకరణ, రైల్వే, తాంతి తపాల ఏర్పాటు ప్రజలలో సంచలనాన్ని సృష్టించాయి. ఈ మార్పుల వల్ల తమ ఆచారబద్ధమైన ప్రాచీన సమాజం కూలిపోతుందని సనాతన ధర్మ ప్రజలు ఆందోళన పడ్డారు. పాశ్చాత్య తరహాలో పరిపాలన సంస్థలు, నూతన న్యాయస్థానాలు, ఇంగ్లీష్ విద్య, రైల్వే, టెలిగ్రాఫ్ తమ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికే ప్రవేశపెట్టారని వాళ్ళు భావించి ప్రభుత్వం ఈ విధంగా చట్టాల ద్వారా తమ మత ధర్మాలను నాశనం చేస్తుందని అపోహలో ప్రజలలో వ్యాప్తి చెంది చివరికి 1850 సిపాల్ తిరుగుబాటుకి వీళ్ళు నాంది పలకటం అనేది జరిగింది.
ఇక్కడ ఏం జరిగింది, ఈ యొక్క విలియం బెంటిక్ నుండి డల్హౌసీ వరకు వాళ్ళు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగానే సతీ సహగమన నిషేధ చట్టం, వితంతు పునర్వివాహ చట్టం, బాల్య వివాహాల చట్టం ఇలాంటివి తీసుకొచ్చారన్నమాట. ఇవన్నీ మాకు ప్రాచీన కాలం నుంచి వస్తున్న వైదిక సనాతన ధర్మాలు, మా ఆచార సాంప్రదాయాలు, మీరు వాటిని జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి ఈ యొక్క హిందూ ధర్మ ప్రజలందరూ దీన్ని మూకమ్మడిగా వాళ్ళందరూ వ్యతిరేకించటం. అదేవిధంగా పాశ్చాత్య పద్ధతిలో పరిపాలన ఉండటం, రైల్వే తాంతి తపాలు ఇలాంటి వాటి ఉండటం వల్ల మా యొక్క సనాతన ధర్మాలని వాళ్ళందరినీ నాశనం చేయడానికి ఇలాంటివి చేపడతారని చెప్పేసి వాళ్ళు ఒక రకమైన ఆందోళనకి గురయ్యి 1850 సిపార్ తిరుగుబాటుని లేవనెత్తడం అనేది జరిగింది. నెక్స్ట్ మత కారణాలు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. ఆంగ్లేయులు తమ పరిపాలన స్థాపించిన తర్వాత హిందువులందరినీ క్రైస్తవులుగా మార్చివేస్తారనే భయం, అనుమానం ప్రజల్లో ఏర్పడింది. కంపెనీ ప్రభుత్వ కాలంలో క్రైస్తవ మిషనరీలు తమ మత ప్రచారాన్ని చేశారు. వారు హిందూ ముస్లిం మత సాంప్రదాయాలను అవహేళన చేస్తూ తమ మత ప్రచారాన్ని కొనసాగించేవారు. 1813 చార్టర్ చట్టంలో మిషనరీలకు సౌకర్యాలు కల్పించడం, ఇంగ్లీష్ విద్య వ్యాప్తికి ప్రత్యేక నిధులు కల్పించడం, మతం మార్చుకున్న వాడికి ఆస్తి హక్కు కల్పించడం వంటి చర్యలు మత మార్పిడి ప్రోత్సహించడం కోసమేనని ప్రజలు అనుమానపడ్డారు. క్రైస్తవ మిషనరీలు పాఠశాలలు, వైద్యశాలలు స్థాపించి అక్కడ కూడా మత సిద్ధాంతాలు బోధించడం జరిగింది. సతీ సహగమన రద్దు చేయడం, బాల్య వివాహ నిషేధన, వితంతు వివాహాలు, అదేవిధంగా హిందూ మత ఆచారంలోనే ప్రభుత్వం జోక్యం కలిగించుకొని మత మార్పిడి ప్రోత్సహిస్తుందని భారతదేశ క్రైస్తవ రాజ్యాంగంగా మార్చడానికి బ్రిటిష్ వారు ఇలాంటి మార్పులు చేస్తున్నారనే భావన ప్రజల్లో ఏర్పడింది. ఇందుకు కొందరు కంపెనీ అధికారులు అవలంబిస్తున్న మత పరోక్ష ధోరణిని కూడా దోహదం చేయడం అనేది జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నలాగానే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. దాని మూలంగా ఇక్కడున్న భారతదేశంలో ఉన్న మాతృభాషలన్నీ కూడా కుంటిపడుతున్నాయని ఒక ఆందోళనకు గురి కావడం జరిగింది. అదేవిధంగా క్రైస్తవ మిషనరీలు పాఠశాలలు, వైద్యశాలలు ఇలా ఏర్పాటు చేసి మత బోధన చేస్తే భారతదేశం క్రైస్తవ రాజ్యంగా చేయాలని చెప్పేసి బ్రిటిష్ వారు భావిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న అందరూ కూడా ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు లేవనెత్తడం కొరకు 1850 సిపాయిల తిరుగుబాటు జరిగింది. నెక్స్ట్ సైనిక కారణాలు. కంపెనీ సైన్యంలో ఆంగ్ల సైనికులు, భారత సైనికుల మధ్య విపరీతమైన వ్యత్యాసాలు, విధి నిర్వహణలో, జీతభత్యాల్లో, గౌరవ మర్యాదలు ఎంతో తేడా ఉండేదన్నమాట. జాతి అహంకారం కలిగిన బ్రిటిష్ అధికారులు సిపాయిలను హీనంగా చూసేవారు. సిపాయిలకు జీతభత్యాలు చాలా తక్కువ, ఆహారం, వసతి సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కావు. సైన్యంలో సుబేదారి కంటే ఎక్కువ హోదా సాధారణంగా లభించేది కాదు. 1857 సిపాయిల ఉండే ఉచిత తపాలా సౌకర్యాలను రద్దు చేయడం కూడా జరిగింది. సింధు, పంజాబ్ రాష్ట్రాల్లో పనిచేసే సిపాయిలకు లభించే భర్తలను రద్దు చేయడం కూడా జరిగింది. సామాన్య సేవ యుక్త చట్టము ప్రవేశపెట్టి సిపాయిలను బ్రిటిష్ సామ్రాజ్యంలో ఏ ప్రాంతంలో అయినా పని చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. సముద్రయానం తమ మతాచారానికి విరుద్ధమని భావించిన హిందువులు, సిపాయిలు దీన్ని నిరసించారు. ఇది కాక కులం, మతం సూచించే చిహ్నాలను తీసివేయాలని చెప్పేసి ఉత్తర్వులు చేశారు. ఇది మరింత కలవరపెట్టింది. కొన్ని సంవత్సరాల అసంతృప్తికి లోనైన సిపాయిలు తమ నిరసన తిరుగుబాటుల రూపంలో ప్రదర్శించారు. 1857 నాటికి అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరి మొదట ఆఫ్ఘన్ యుద్ధంలో, సిక్కుల యుద్ధాలలో ఆంగ్లేయులకు సంభవించిన ఓటమిల వల్ల వారు అజేయంగా తన యొక్క భావన ఏర్పడింది. కలిసి పోరాడితే ఆంగ్లేయులను ఓడించడం కష్టమే కాదని వాళ్ళు విశ్వసించారు. ఇది కాక సిపాయిలకు ఆంగ్లేయులకు సైనికుల మధ్య సంఖ్యాబలంలో చాలా తేడా ఉండేది. సిపాయిల కంటే ఆంగ్లేయుల కంటే సిపాయిల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అందువల్ల 18 సిపాయిల తిరుగుబాటు జరిగింది అనమాట. అంటే అర్థం ఇక్కడ ఏం జరిగిందంటే వ్యత్యాసం భయంకరంగా ఉంది. సిపాయిలకి, భారతీయ సైనికులకు, అదేవిధంగా బ్రిటిష్ వారికి విపరీతమైన వ్యత్యాసాలు ఉన్నాయి. జీతభత్యాలు కావచ్చు, పదవి హోదాలు అంటే ప్రమోషన్ విషయంలో కావచ్చు. ఈ యొక్క ఆంగ్ల సిపాయిలకి మంచి పెద్ద ఉద్యోగాలు, మంచి జీతము, మంచి వసతి, మంచి ఆహారము ఉండేవి అన్నమాట. కానీ భారతదేశ సైనికులకు మాత్రంకి తక్కువ జీతాలు, ఎలాంటి ప్రమోషన్స్, ఎలాంటి ఉన్నత ఉద్యోగాలు ఉండేవి కావు. వాళ్ళకి వసతి కూడా సరిగ్గా ఉండేది కాదు. పైగా ఈ యొక్క భారతీయ సైనికులనేమో సిపాయి అని పిలవటం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ సైనికులేమో సోల్జర్స్ అని పిలవటం జరిగింది అనమాట. ఇలా
ఒక రకమైన జాతి విచక్షణ చూపించడం జరిగింది. భారతీయ సైన్యం 2 లక్షలు ఉంటే బ్రిటిష్ వారి సైన్యం కేవలం 45,000 మంది మాత్రమే ఉండటం జరిగింది. కాబట్టి సిపాయిలు కూడా అసంతృప్తిలోనే 1850 సిపాయి తిరుగుబాటు జరిగిందని మనం ఇక్కడ మూకుమ్మడిగా మనం చెప్పుకోవటం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ తక్షణ కారణం. 1850 సిపాయి తిరుగుబాటుకి కారణాలు ఏంటి? తక్షణ కారణం కంపెనీ ప్రభుత్వం 1856లో కొత్తగా ఎన్ఫీల్డ్ తుపాకీని ప్రవేశపెట్టింది. వాటిని ఉపయోగించేందుకు కొత్త రకంగా తూటాలను తయారయ్యాయి. ఈ తూటాలను సైనికులు నోటితో చివరి భాగాలను కొరికి తుపాకీలో అమర్చి పేల్చవలసి ఉండేది. కానీ ఆ తూటాలపై ఆవుకోవు పందికోవు పూసినట్టు ఒక వదంతి వ్యాపింపచేసింది. ఆవు హిందువులకి పవిత్రము, పంది ముస్లింలకు అపవిత్రము. ఇంగ్లీష్ వారు తమ మతాలను బుద్ధిపూర్వకంగానే హేళనపరచడానికి ఈ విధంగా చేశారని చెప్పి బ్రిటిష్ వారు వాళ్ళ మతాలని తక్కువగా చూశారని చెప్పేసి ఈ విధంగా చేశారని సిపాయిలు విశ్వసించారు. అసంతృప్తి బాగా ప్రబలి ఉన్న ఆ రోజుల్లో కొవ్వు తూటాలను వదంతి అగ్నిజ్వాల పోషినాయి. ఇది కేవలం వదంతిని బ్రిటిష్ వారు ఖండించారు. కానీ సిపాయిలు మాత్రం దీన్ని మాత్రం వాళ్ళు నిరసించడం చేయడం జరిగిందనమాట. దానిలో భాగంగా తిరుగుబాటుని లేవనెత్తారు. 1856 డల్హౌసీ పదవి విరామం తర్వాత అతని స్థానంలో వచ్చిన ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఈ లార్డ్ కానింగ్ కాలంలో ఆయన రావటం జరిగింది గవర్నర్ జనరల్గా. అతను సిపాయిలో ఏర్పడ్డ తిరుగుబాటు ధోరణులను ఊహించలేకపోయాడు. 1856 కంపెనీ సైన్యంలో సుమారు 2.5 లక్షల మంది స్వదేశీ సైనికులు ఉండగా బ్రిటిష్ సైనికులు 45,000 మాత్రమే ఉన్నారు. ఢిల్లీ, అలహాబాద్ వంటి ముఖ్య కేంద్రాల్లో సిపాయిలు అధికంగా ఉన్నారు. సంఖ్యాబలం ఆయుధ పుష్కలంగా ఉన్నందువలన విశ్వాసం వారిలో ఉండేది. మార్చి 29 తారీఖున మంగల్ పాండే అనే సిపాయి బరక్పూర్లో కొవ్వు తూటాలను ఉపయోగించడానికి నిరాకరించాడు. మార్చి 29 తారీఖున మంగల్ పాండే అనే సిపాయి ఈ యొక్క కొవ్వు తూటాలని బరక్పూర్లోని ఉన్న సిపాయి కొవ్వు తూటాలని ఉపయోగించడానికి నిరాకరిస్తే బ్రిటిష్ అధికారి అతన్ని నువ్వు ఎలాగే సరే నువ్వు ఈ తూటాలను ఉపయోగించాలని చెప్పేసి అంటే అలాంటి ఒత్తిడి చేస్తున్నటువంటి ఇంగ్లీష్ అధికారిని మంగల్ పాండే కాల్చి చంపారు. దీంతో సిపాయిల తిరుగుబాటు ఆరంభమైంది. బ్రిటిష్ వారు మంగళ పాండేపై సైనిక విచారణ జరిపి చివరికి ఉరి తీయడం జరిగింది. 1857 మే 10న సిపాయిలు మీరట్లో సిపాయి తిరుగుబాటు చేసి తూటాలను తాకడానికి సైతం నిరాకరించారు. ఈ సందర్భంలో 85 మంది సిపాయిలు అదుపులో తీసుకుని వారిపై సైనిక న్యాయస్థానంలో మే 9వ తారీఖున విచారణ జరిపించి 10 సంవత్సరాలు కఠిన శిక్షణ విధించారు. మరుసటి దినమే అంటే మే 10వ తారీఖున మీరట్లో 3వ రెజిమెంట్ తిరుగుబాటు చేసి ఖైదీలను విడిపించారు. వారు బ్రిటిష్ అధికారులను ఇళ్లను కాల్చివేసి కనిపించిన ఆంగ్లేయులను చంపారు. మరుసటి రోజు ఉదయాన్నే ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఆంగ్లేయులు కూడా లేరు. ఢిల్లీకి చేరిన సిపాయి 2వ బహదూర్ భారతదేశం మొఘల్ చక్రవర్తి అయిన ఈ యొక్క 2వ బహదూర్ షాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించడం. ఢిల్లీలోని టెలిగ్రాఫ్ అధికారి ఈ వార్తను లాహోర్లో ఉన్న ఆంగ్లేయులకు తెలియజేయడంతోనే సిపాయి తిరుగుబాటు అనేది ప్రారంభం కావటం జరిగింది. ఇట్లా కాన్పూర్లోను నానాసాహెబ్ అదేవిధంగా ఇంకా అనేక ప్రాంతాల్లో ఝాన్సీ అదేవిధంగా తాంతియా తోపే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సిపాయి తిరుగుబాటులో పాల్గొని చివరికి ఆ సిపాయి తిరుగుబాటు అనే దాంట్లో పాల్గొని వాళ్ళు బ్రిటిష్ వారు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి సౌకర్యాలు అంటే కమ్యూనికేషన్ ఎలాంటి సమాచారాలు అనేవి లేకపోవడం మూలంగా సిపాయి తిరుగుబాటు అనేది ఒక్కొక్క ప్లేస్లలో ఒక్కొక్క రోజు జరగటం మూలంగా బ్రిటిష్ ప్రభుత్వము ఈ సిపాయి తిరుగుబాటుని అణచివేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో చాలామంది స్థానిక రాజులు ఈ యొక్క సిపాయి తిరుగుబాటుని అణచడం కొరకు బ్రిటిష్ వారికి సహాయం చేయడం జరిగింది. మన తెలంగాణ ప్రాంతం అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలోని ఈ యొక్క పరిపాలిస్తున్న అసఫ్ జాహీలు, సాలార్జంగ్
కాలంలో సాలార్జంగ్ కాలంలో ఈ యొక్క సిపాయి తిరుగుబాటు జరిగితే ఆ సిపాయి తిరుగుబాటు సాలార్జంగ్ నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్లో జరగకోకుండా చేయడం జరిగింది. ఇట్లా అనేక ప్రాంతాల్లో సిపాయి తిరుగుబాటు జరగకోకుండా అక్కడ ప్రజలందరిని కూడా అదుపులో చేయడం జరిగింది. ఈ సిపాయి తిరుగుబాటు వల్ల అనేక ప్రాంతాలలో ఈ యొక్క ఏమంటారు ఈ యొక్క తిరుగుబాటుని నిర్దాక్షిణ్యంగా బ్రిటిష్ సైన్యం అణచివేయడం జరిగింది అన్నమాట. అయితే ఈ యొక్క సిపాయి తిరుగుబాటుకి మనం అనేక కారణాలను చెప్పుకోవడం జరిగింది. అయితే ఫలితాలు ఒకసారి చూస్తే 1850 సిపాయి తిరుగుబాటు ఫలితంగా ఏర్పడ్డ సంక్షోభం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ పట్ల అన్ని వర్గాల వాళ్ళు అయిష్టంగా ఏర్పడడం జరిగింది అన్నమాట. సామ్రాజ్య స్థాపనలో నిమగ్నమైన కంపెనీ వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేసింది. అదే ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయిపోయింది. 1858 బ్రిటిష్ పార్లమెంట్లో ఒక చట్టం చేసి ఇండియా పరిపాలన అధికారాన్ని తూర్పు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల నుంచి బ్రిటిష్ చక్రవర్తికి సంక్రమించింది. భారతదేశ పరిపాలన బాధ్యత ఒక సలహా మండలితో కూడిన బ్రిటిష్ క్యాబినెట్ మంత్రి హోదాలు గల సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకు అప్పగించడం జరిగింది. ఇతడు బ్రిటిష్ మంత్రిమండలి వర్గాల సభ్యులలో పార్లమెంటుకు జవాబుదారీగా వహించేవాడు. ఇతనికి సహాయపడడానికి 15 మంది గల సభ్యులను ఇండియన్ కౌన్సిల్లో పార్లమెంటు నియమించడం జరిగింది. 1858 చట్టం అనుసరించి గవర్నర్ జనరల్ బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు ఉపతి మాత్రమే కాక స్వదేశీ సంస్థానాలకు కూడా బ్రిటిష్ సార్వభౌమాధికారిగా ప్రతినిధి అయ్యాడు. వైస్రాయ్ అనే బిల్లుతో వ్యవహరించడం జరిగింది. ఈ విధంగా కానింగ్ ప్రభు మొదటి వైస్రాయ్గా నియమితమైనాడు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు కంపెనీ సైన్యాలను కూడా నేరుగా బ్రిటిష్ పాలనకు అప్పగించడం జరిగింది. మొదటి రాజప్రతినిధి లార్డ్ కానింగ్ 1858 నవంబర్ 1వ తారీఖున అలహాబాదులో ఒక దర్బారు ఏర్పాటు చేసి ఆ దర్బార్లో సంస్థానాధిపతులని భయ సందేశాలను తొలగించడానికి ప్రభుత్వం అవలంబిస్తున్న నూతన విధానాలను విక్టోరియా రాణి మహారాణి ప్రకటన ద్వారా తెలియపరచడం జరిగింది. న్యాయమైన పరిపాలన చేకూర్చామని, సంస్థాన ప్రభులు హక్కులను పరిరక్షిస్తామని, మత విషయాలలో ప్రజలు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుందని, అర్హతను బట్టి ఉద్యోగాలు ఇస్తామని ఈ ప్రకటనలో అతను పొందుపరచడం జరిగింది. బ్రిటిష్ వారి ప్రభుత్వం రాజసంకర సిద్ధాంతాన్ని రద్దుపరిచి దీనివల్ల సంస్థాన పాలకులకు దత్త స్వీకారం చేసే హక్కు కల్పించడం జరిగింది. స్వదేశీ పాలకులు తిరుగుబాటును అంచడానికి ఇంగ్లీష్ వారికి అన్ని విధాలా తోడ్పడడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళను అంచడానికి తోడ్పడిన సంస్థ నుంచి రక్షణ బ్రిటిష్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనివల్ల మరింత నిరంకుశులు కావటం జరిగింది అన్నమాట. ఇది 1857 సిపాయి తిరుగుబాటు. అదేవిధంగా ఆ సిపాయి తిరుగుబాటు కాలం నాటి ఫలితాలు మనం చూడటం అనేది జరిగింది అన్నమాట. మరో క్లాస్లో మళ్ళీ మనం